అయితే తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించినటువంటి భీమిరెడ్డి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉద్దండులు ఉన్నారు. వాళ్ళందరితోటి మీరు పనిచేశారు. వాళ్ళతోటి మీకున్నటువంటి అనుబంధాన్ని చెప్పండి. తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి సందర్భంలో మా తాతలు పాల్గొన్నారు. అదే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో ఆయన దళంలో మా తాత పల్లెల మైసయ్య అన్నట్టు ఆయన ఆ దళంలో పాల్గొని పనిచేసి గుల్బర్గా జైలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి గుల్బర్గా జైలు కూడా పోయి ఒక 6 నెలలు జైలు జీవితం అనుభవించింది మా తాత. ఆ సందర్భంలో మేము 88లో ఇక్కడ 4వ తరగతి చదువుతున్న సందర్భంలో మాకు చిన్న వయసు, మా తండ్రి చనిపోయి 3 సంవత్సరాలు అయింది. అప్పటికి చనిపోయినాక మా అమ్మమ్మ గారే దోసపాటి నరసమ్మ గారు మమ్మల్ని మోతిలో విద్యాభ్యాసం చేయించడానికి తీసుకుపోయి మమ్మల్ని పాఠశాలలో చేర్పించారు. చేర్పించిన తర్వాత 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాం. 4వ తరగతికి మాకు తిండి పెట్టే వాళ్ళు లేక బడికి రావాలంటే కనీసం తొడుక్కోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో వెనక బట్టలు చినిగిపోతే దంతాల జానయ్య సార్ అని మమ్మల్ని పిలిచి మీ పరిస్థితి ఏంది, మీకెవరూ లేరా అని అడిగినప్పుడు మా తండ్రి చనిపోయిందని మేము చెప్పాం. మిమ్మల్ని హాస్టల్లో వేస్తాను, చదువుకుంటారా సూర్యాపేటలో అంటే మేము మా అమ్మమ్మకి చెప్తాం సార్ అంటే తీసుకురాపోండి మీ అమ్మమ్మని అంటే మా అమ్మమ్మని తీసుకొస్తే మా అమ్మతో మాట్లాడి ఈ 2 పిల్లల్ని నేను హాస్టల్లో వేస్తా పంపిస్తామని అడిగితే మా అమ్మమ్మ పంపేయండి సార్ హాస్టల్లో వేయండి అంటే అప్పుడు 4వ తరగతికి మమ్మల్ని సూర్యాపేట హాస్టల్లో B1 హాస్టల్లో చిట్టిపాక రాములు సార్ అని మాకు హాస్టల్లో సీట్ రాకపోయినా మా ఇద్దరికి సీట్ వచ్చేంత వరకు అందులో ఉంచి మాకు భోజనం పెట్టిర్రు ఆ సార్లు. చాలా మేము ధన్యులం. ఆ రోజు జానయ్య సారు ప్రోత్సాహం వల్ల మేము సూర్యాపేట హాస్టల్కి వెళ్ళి చదువుకున్నాం. ఇప్పుడు ఏం చదువుకున్నారండి మీరిద్దరు? నేను MA BEd చదువుకున్నాను. వావ్, కంగ్రాట్స్. లక్ష్మణ్ గారు మీరేం చదివారు? MA తెలుగు పండిట్. MA, ఇద్దరు గ్రాడ్యుయేషన్స్. ఓకే. లక్ష్మణ్ గారు, రాము లక్ష్మణ్ అంటే రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఎట్లనో మీరు కూడా అట్లనే అన్న రాస్తాడు, తమ్ముడు పాడతాడు, అన్న పాడతాడు, తమ్ముడు కొడతాడు. అట్లా అన్న పాట కానీ నీ పాట కానీ మీరేమన్నా రాసుకొని పాడిన పాట మీరు పాడండి. యాక్చువల్గా నేనైతే అన్న చదువుల ఉద్యమం కాంచి మొదలుకొని అనేక సామాజిక ఉద్యమాలలో పనిచేసినాం. అదే క్రమంలో పాటలు పాడుతూనే రాయడం కూడా నేర్చుకున్నాం. మొట్టమొదటిగా అంటే అమరవీరుల మీద రాసినాం. పాడండి. మా ఊరు ఒక కామ్రేడ్ కళాకారుడు చనిపోతే ఆయన మీద రాసిన పాట. ఎర్రెర్ర బాటలో ఏ ఊరు వెళ్ళినాడే, ఎర్రెర్ర బాటలో. అదే సందర్భంలో ఈ పిల్లల మీద బాగా నడుస్తున్నది, పిల్లలందరూ బాల కార్మికుల వ్యవస్థ మీద నడుస్తున్నది. ఆ సందర్భంలో ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి, ఆటలు ఆడాలి పిల్లలు ఆటలు పాడాలి, ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి, ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి. ఆడుతూ పాడుతూ ఎదిగే వయసుల భారం ఎక్కడిది, పని భారం ఎక్కడిది, ఆడుతూ పాడుతూ ఎదిగే వయసుల భారం ఎక్కడిది, పని భారం ఎక్కడిది. ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి, ఆటలు ఆడాలి పిల్లలు పాటలు పాడాలి. ఈ కాన్సెప్ట్ మీద రాయడం జరిగింది. ఓకే. పిల్లలు ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, అట్లాగనే చదువుకోవాలని ఒక సామాజిక గీతంతో మీరు ముందుకొచ్చారు. మీకు ధన్యవాదాలు.